సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పడలేదు. రెడ్ బుక్ ఎఫెక్ట్ అప్పుడే కనిపిస్తుంది అనేటువంటి ప్రచారం మొదలైంది. మరోవైపు ఆపద్ధర్మ సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో కూటమి గెలుపు ఎటువంటి భరోసాను ఇవ్వబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకైన అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కల్వాల. కిరణ్ గారు, ఆల్రెడీ రియాక్షన్స్ స్టార్ట్ అయినాయి. కొన్ని చోట్ల టీడీపీ నాయకులు, కొంతమంది కార్యకర్తలు ఇళ్లకి వెళ్ళి మరీ నిరసన తెలుపుతున్నారు. సో అక్కడక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఏంటి, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఒకరి కక్షల పరంపర పూర్తయింది, మరొకరి కక్షల శకం మొదలవుతుందని అనుకోవాలా? అంటే ముందుగా మనం చెప్పాల్సింది, ఇవన్నీ నేర్పించింది ఎవరంటే ఫస్ట్ ఇవన్నీ స్టార్ట్ చేసింది ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అంటే గతంలో జరిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజునే వాటిని మొదట్లోనే తుంచేస్తే ఈ రోజు ఇంత దాకా వచ్చేది కాదండి. అలా కాకుండా ప్రజలు ఒక్కసారి అధికారం ఇస్తే అధికారాన్ని పక్కన పెట్టి కంప్లీట్గా అధికార దుర్వినియోగం చేస్తూ పోలీస్ ఆఫీసర్ల దగ్గర నుండి ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుండి ప్రతి ఒక్కరిని, అంటే ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేయటం, ప్రతిపక్ష పార్టీలని నోరు నొక్కేయటం, ఇవన్నీ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ 2 రోజులకే జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతుంటే అసలు రేపు 5 ఏళ్ళు ప్రతిపక్షం ఎలా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే ఇప్పుడు ఇవి ప్రతీకారం అనుకోవాలా? కొడాలి నాని ఇంటి దగ్గరికి వెళ్ళారు, ప్రతీకారం కాదండి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. ప్లస్ ఒకటి, కక్ష పూరిత ధోరణి వ్యవహరించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చినాయి. నేను తెలుగుదేశం పార్టీ కాబట్టి 83 నుండి చెప్తాను. ఓకే, ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం వచ్చింది, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ టీడీపీ వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. ఇలాంటి విద్వేషపూరిత వాతావరణం ఏ రోజు లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినా, లేకపోతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేసినా, అంతకుముందు కొట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చేసినా, ఎన్టీ రామారావు గారు చేసినా, ఇలాంటి కక్షపూరిత వాతావరణం ఏ రోజు లేదు. దీన్ని పెంచి పోషించింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే దీనికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజునే కనుక జగన్మోహన్ రెడ్డి తన అనుచరులను కనుక కట్టడి చేయగలిగితే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ప్లస్ ఒకటి, ఈ జగన్మోహన్ రెడ్డి పతనానికి ముఖ్య కారకుడు సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని వ్యక్తి, రాజకీయ అనుభవం లేని వ్యక్తి, ప్రభుత్వ పాలన గురించి కనీస అవగాహన, విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ఒక షాడో సీఎంగా ఉండి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పక్కదోవ పట్టడానికి కూడా ప్రధాన కారకుడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్న దాడులకు కూడా బాధ్యుడు సజ్జల రామకృష్ణారెడ్డి. కానీ అంటే ఇప్పుడు అధికారం మీ చేతిలోకి వస్తుంది, ఇంకా ప్రమాణ స్వీకారం కూడా జరగలేదు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కూటమికి కానీ ఏర్పడబోయేటువంటి ప్రభుత్వానికి కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి సందర్భం కాదా? అస్సలు లేదండి. ఎందుకంటే మీరు ఇక్కడ జరిగేది చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక 6-7 టీం తయారు చేశాడు. గుడివాడ గుట్కా నానిని, వల్లభనేని వంశీని, పేరుని నాని, రోజా, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, ఈ 6 అచ్చోసిన ఆంబూతుల్లాగా రాష్ట్రం మీద వదిలేశాడు. అంటే రాష్ట్రం మీద కూడా కాదు, చంద్రబాబు నాయుడు గారి మీద, అలానే లోకేష్ గారి మీద, అలానే భువనేశ్వర్ గారి మీద. వాళ్ళు మాట్లాడిన భాష ఏంటండి? వారి కుటుంబంలో లేడీస్ ఉన్నారు కదా, వారికి కుటుంబాలు ఉన్నాయి కదా, వారికి భార్యలు ఉన్నారు కదా. ఏ రోజన్నా తెలుగుదేశం పార్టీ, ఏ రోజన్నా వైకాపా నాయకుల భార్యల మీద కామెంట్ ఏ రోజన్నా చేయటం విన్నారా? చేయరు వాళ్ళు. ఎందుకంటే మాకు మొదటి నుండి క్రమశిక్షణ అనేది తెలుగుదేశం పార్టీ పెట్టిన పేరు. అలాంటిది ఆ రోజు వల్లభనేని వంశీ మాట్లాడిన భాష ఏంటండి అది? అంటే ఒక రాష్ట్రానికి చెప్పినటువంటి పేర్ల లిస్ట్ అంతా ఒక డిస్కషన్ జరుగుతుంది. రెడ్ బుక్ ఓపెన్ అయింది. ఆ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరి మీద అందులో అధికారులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, కొంతమంది వెన్నుపోటుదారుల జాబితా కూడా అందులో ఉంది. ఇట్లాంటి చర్చలన్నీ జరుగుతుంది. ఏంటి ఇవన్నీ రెడ్ బుక్లో రాసినటువంటి పేర్ల? అది ఇప్పుడు జరుగుతున్న దాడులకి రెడ్ బుక్కి ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదండి. ఇంకా ఓపెన్ కాలేదు. ఓపెన్ కాలేదు. అసలైన రెడ్ బుక్ ఓపెన్ చేస్తే చాలామంది తిమింగలాలు, జలగలు ఇవన్నీ బయటకు వస్తాయండి. ఇవి జస్ట్ స్మాల్ ఫిషెస్. ఇవి కొడాలి నాని, వల్లభనేని వంశీ, చిన్న చేపలు. ఆల్రెడీ 3 అధికారుల్ని సీఎంఓ నుంచి వాళ్ళని బదిలీ చేశారు.
కొంతమంది అధికారులు సెలవు పైన వెళ్ళిపోతున్నారు. ఏంటి ఇంటెలిజెన్స్ చీఫ్ లీవ్ లెటర్ పెట్టారు, మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నారు. అనూహ్యంగా జవహర్ రెడ్డి గారు లీవ్ పెట్టేశారు ఏకంగా. కొత్త సీఎస్ వచ్చి వీళ్ళందరూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా వ్యవహరించి ప్రతిపక్ష పార్టీలకి అంటే వ్యతిరేకంగా పనిచేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయటంలో వీళ్ళందరూ కీలకమైన పాత్రలు పోషించారండి. ఒక ఐఏఎస్ అంటే ఒక ఐపీఎస్ అంటే ఐఏఎస్ పరిపాలనలోనూ ఐపీఎస్ శాంతి భద్రతల విషయంలోనూ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత వీళ్ళదే. అలాంటిది వీళ్ళు వాళ్ళ సర్వీస్ చేయకపోగా వాళ్ళ వృత్తిని సరిగ్గా చేయకపోగా ఒక అధికార పార్టీ అంటే ముఖ్యమంత్రికి అడుగులకి మడుగులొద్దారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి తప్పులోనూ వీళ్ళ పాత్ర ఉంది. ఓకే, మీకు ఒకటి విషయం ఏంటంటే రాష్ట్రానికి సీఎంగా ఎవరున్నా వెనకుండి నడిపించేది పాలన నడిపించేది ఐఏఎస్ ఐపీఎస్లే. రాష్ట్రాన్ని కాపాడేది శాంతి భద్రతలు విఘాతం కలగకుండా చూసేది ఐపీఎస్లే. ఐఏఎస్లు కూడా అదే. ఒక రాష్ట్రానికి ఇన్కమ్ రావాలన్నా పెట్టుబడులు రావాలన్నా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలన్నా విదేశాలకి వెళ్ళి పెట్టుబడులను ఆహ్వానించాలన్నా ఈ ఐఏఎస్లది కీలక పాత్ర. అలాంటిది వీళ్ళు అది చేయకపోగా రాష్ట్రాన్ని ముందుండి నడిపించాల్సింది పోగా ఐఏఎస్లో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా వాళ్ళే కీలక పాత్రధారులు. ఇప్పుడు జవహర్ రెడ్డి గారు ఐటీ మినిస్టర్ ఆ రోజున అదే అంటుంది, నాయకుడు మంచివాడైతే ఐఏఎస్లు కూడా కరెక్ట్ దారిలో వెళ్తారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఒక ఐఏఎస్గానే చూశారు, కానీ వాళ్ళని ఏ విధంగానూ ఆయనకు అనుకూలంగా మలుచుకోలేదు. ఇప్పుడు జవహర్ రెడ్డి గారు గతంలో ఇప్పుడు కాదండి, గతంలో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నారు జవహర్ రెడ్డి గారు. అంటే తర్వాత ఈక్వేషన్స్ మారిపోయినాయి. కులాల వారీగా రాజకీయాలు విడిపోయినప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మీరు ఒక్క విషయం చూస్తే గత 5 ఏళ్లలో 750 మంది రెడ్లకి అంటే తన సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ కీలకమైన బాధ్యతలు అప్పచెప్పాడు. కీలకమైన పదవుల్లో అది సలహాదారులు కావచ్చు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కావచ్చు, అలానే రాజకీయ అంటే ముఖ్యమైన విభాగాల్లో ఎవరైనా అవ్వచ్చు, మైనింగ్ కార్పొరేషన్ అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి ఓటేసింది ఒక రెడ్డి సామాజిక వర్గం ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి గెలిచాడా? అంటే ఇక వేరే సామాజిక వర్గం లేదా? అలానే కదా. ఇప్పుడు అధికారుల్లో పొన్నం మాలకొండయ్య సీఎంఓలో కీలకమైన పొజిషన్లో ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఆమె హెల్త్ డిపార్ట్మెంట్ చూశారు. అలానే ఇప్పుడు జవహర్ రెడ్డి గారు పంచాయతీరాజ్ శాఖ చూశారు, ధనంజయ రెడ్డి గారు వ్యవసాయ శాఖ చూశారు. అదేనండి, వీళ్ళందరూ ఒక కీ పొజిషన్స్లో అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళ నిబద్ధత మీద నమ్మకం ఉన్నప్పుడు ఇప్పుడు అనుమానించాల్సిన పరిస్థితి ఎలా చేశారు కదా. ఇప్పుడు జవహర్ రెడ్డిని చూసుకుంటే ఎన్నికలు సక్రమంగా నిర్వహించాడా? జగన్మోహన్ రెడ్డి తొత్తుగా వ్యవహరించాడు కదా. అంటే ఇప్పుడు తను ఒక గవర్నమెంట్లో ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరికి సపోర్ట్ చేయాలి? ఎవరికి చేయకూడదు. అంటే తను రాజకీయ పార్టీలు అనేవి 5 ఏళ్ళకి ఒకసారి మారుతూ ఉంటాయి. జవహర్ రెడ్డి మారాడే. జవహర్ రెడ్డి మారేదల్లా పొజిషన్ మారుతుంది కానీ లేదా డిపార్ట్మెంట్ మారుతుంది కానీ రాజకీయాలు మారవే. గెలిపోవటంతో వాళ్ళకి సంబంధం లేదే. అంటే తన సర్వీస్ ఒక్కసారి సర్వీస్లోకి ఎంటర్ అయిన తర్వాత తన రిటైర్మెంట్ వరకు నిబద్ధతతో పనిచేయాలి. రాజకీయ నాయకుడు ఈ రోజు కాకపోతే రెండో రోజు రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు. ఓడిపోతే రాజకీయ పుట్టగతులు ఉండవు. అలాంటి రాజకీయ నాయకులు వెనకాలండి వాళ్ళు చెప్పినట్టు తొత్తులుగా మారి ఈ రోజున వాళ్ళ కెరీర్ని నాశనం చేసుకునే పరిస్థితికి వచ్చారు. గతంలో సిఐడి సునీల్ కుమార్ కానివ్వండి, సిఐడి సంజయ్ కానివ్వండి, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు ఏ విధంగా పనిచేస్తారు? వీళ్ళు అర్ధరాత్రి పూట వీళ్ళు చేసిన మంత్రాంగం ఏంటి, పన్నాగం ఏంటి, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారండి. లోకేష్ గారు అదే చెప్పారు. రెడ్ బుక్ అంటే ఈ రెడ్ బుక్లో ఉన్నదానికి ఈ రోజున ఒక చిల్లర వ్యక్తుల మీద జరుగుతున్న దాడికి సంబంధం లేదండి. ఇదేంటంటే రెడ్ బుక్ అనేది ఎవరైతే అవినీతి పరులు ఉంటారో, ఎవరైతే రాజకీయంగా నాయకులు కొంతమంది అంటే అవినీతి చేశారో వాళ్ళు ముఖ్యంగా లోకేష్ గారు దాంట్లో లిస్టులో రాశారు రెడ్ బుక్ అంటే అంతేగాని ఈ చిల్లర నాయకులు కొడాలి నాని, వంశీ మీద దాడుల్ని వీళ్ళ స్థాయి రెడ్ బుక్ లో చేరే స్థాయి కాదండి. వీళ్ళది ఎక్కువ అఫీషియల్స్ ఉన్నారంటారా రెడ్ బుక్? అఫీషియల్స్ లో ఉన్నారు, ఎవరైతే రాజకీయ నాయకులు అవినీతి చేశారో వాళ్ళు ఉన్నారు, కోటాను కోట్లు దండుకున్న వాళ్ళు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి అక్రమ మద్యంని
ఈ రోజున సొంత డిస్టిలరీస్ కంపెనీస్ పెట్టి వాళ్ళు అంటే ఈ రోజున డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఉన్నారు, అడ్డగోలుగా మైనింగ్ తవ్విన వాళ్ళు ఉన్నారు, అడ్డగోలుగా ఇసుకుని దందాలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. అంతేగాని ఈ చిల్లర వ్యక్తులు వీళ్ళ స్థాయి వాళ్ళ మీద కూడా యాక్షన్ మొదలైపోయింది. ఎందుకంటే దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ఇంట్లో తనిఖీలు మొదలైనాయి నుంచి సిఐడి అధికారులు యాక్షన్ అంటే యాక్షన్ అంటే ఇంకా మాకు ప్రమాణ స్వీకారం చేయడానికి ఇంకా 5 రోజుల్లో వ్యవధి ఉంది. ఓకే, ఈ మధ్యలో జరిగేవి వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలకి, కొడాలి నాని మాట్లాడిన మాటలకి అది మా కార్యకర్తల ఫ్రస్ట్రేషన్. అది జనరల్గా టీడీపీ ఆఫీస్ మీద దాడి చేస్తే అప్పటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న పదం ఏంటి? మా నాయకుల ఫ్రస్ట్రేషన్. సేమ్ మా కార్యకర్తల ఫ్రస్ట్రేషన్ అది. దానికి అది గొడవ అంటే మేము ఒప్పుకోము. జనరల్గా తల్లి లాంటి బోనమ్మని అన్నాడు కాబట్టి వంశీని, దానికి అంటే అది రివెంజ్ కూడా కాదు, బదులు ఇచ్చారు అంతే. ఉన్నాడేమో కొడాలి నాని ఉన్నాడేమో పలకరించి ఒక్కసారి అరే బాబు నువ్వు ఇలా మాట్లాడకూడదు, రాజకీయ సన్యాసం చేస్తా అన్నావు, రాజకీయ సన్యాసం చేస్తా అన్నావు, ఒకసారి గుర్తు చేద్దామని వచ్చారంతే. గొడవకు రాలేదండి. గొడవకు రాలా. అక్కడ మా వాళ్ళు సంబరాలు చేసుకుంటూ బాణసంచా కాలుస్తూ ఒక్కసారి కొడాలి నానికి తెలుగుదేశం పార్టీ గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తా అన్నావు కదా, ఒక్కసారి గుర్తు చేసిపోదామని వచ్చారు అంతే. అలానే వల్లభనేని వంశీని కూడా ఈ రోజున దాడి ఇలాంటివన్నీ టీవీ నెలలోనూ వేరే పత్రికల్లో టీవీలో చూస్తున్నాం. అదేంటంటే దాడి కాదండి అక్కడ. ఎందుకంటే వాళ్ళు అడ్డగిస్తే దానికి ఇప్పుడు ఎవరైనా మన మీదకి వచ్చినప్పుడు మనం ఎదురు తిరగడం అనేది సర్వసాధారణం. ఇప్పుడు అక్కడికి వచ్చినప్పుడు అదే వల్లభనేని వంశీకి కూడా కలిసి బాబు నువ్వు ఆ రోజు మాట్లాడింది తప్పు అని చెప్దామని వెళ్తే వీళ్ళు ఎదురు దాడి చేస్తే దానికి దాడి అంటే ఎలా? అది కార్యకర్తల ఫ్రస్ట్రేషన్ అనుకోవచ్చు కదా. మీ వైపు నుంచి చూస్తే కూడా, పార్టీ వైపు నుంచి కానీ కార్యకర్తల వైపు నుంచి ప్రజలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి కీలక బాధ్యత మీకు అప్పగించారు అనేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది రిటర్న్ గిఫ్ట్ల మీద ఫోకస్ పెడుతున్నట్టుగా కనిపించడం లేదా? ఇది రిటర్న్ గిఫ్ట్లు కాదండి. ఎందుకంటే మీరు ఒకటికి నేను 10 సార్లు చెప్తున్నాను, ఇది రిటర్న్ గిఫ్ట్ కాదు. రిటర్న్ గిఫ్ట్ అంటే జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెడితే జగన్మోహన్ రెడ్డిని 150 రోజులు జైల్లో పెట్టాలి. అది రిటర్న్ గిఫ్ట్. అది తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం ప్రభుత్వం చేయదు. అది అధికారులు, చట్టం, కోర్టులు చూసుకుంటాయి. గత 10 ఏళ్ల నుండి బెయిల్ మీద ఉంటూ ఓకే గత ఆల్మోస్ట్ 3000 సార్లు వాయిదాలు తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున అధికారం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి తను అనుకున్నది సాధించగలిగాడు, వ్యవస్థలు మేనేజ్ చేయగలిగాడు. ఇప్పుడు వ్యవస్థలు మేనేజ్ చేయగలడా లేదా అనేది తన మీద ఆధారపడి ఉంది, మా మీద కాదు. ఎందుకంటే ఆ నీచ సంస్కృతి, విష సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదు, ఏ రోజు లేదు. వ్యవస్థలను మేనేజ్ చేస్తాడా చేయడా అనేది తన మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే తన దగ్గర ఉన్న లెక్కలేనంత డబ్బు, అలానే అధికార దుర్వినియోగం, పోలీస్ ఆఫీసర్లు కానివ్వచ్చు, అడ్వకేట్స్ కానివ్వచ్చు, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా ఉన్నారు. వాళ్ళు ఈ రోజున మనిషిని మర్డర్ చేసి పార్సిల్ చేసిన వాడు కూడా బయటకు వస్తే వాడికి నీరాజనాలు బలుగుతున్నారు వైకాపా పార్టీలో. మరి అలాంటి పరిస్థితి నుండి రాష్ట్రానికి కాపాడాల్సింది ఎవరు? రేపు రాబోయే కొత్త ప్రభుత్వం. ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు అంటే డెఫినెట్గా మీ కూటమి ప్రభుత్వం, ఎందుకంటే వన్ సైడ్ విక్టరీ 94% సభ్యులతో మీరు శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు. తెలుగుదేశం 135, అటు జనసేన 21, బీజేపీ కూడా 7 సీట్లు, అంటే 8 సీట్లు. 10 అనుకున్న 10లో 3 గెలుస్తారు, 2 గెలుస్తారని అన్ని సర్వేలు చెప్తే 8 సీట్లు కొట్టారు బీజేపీ కూడా. సో ఒక థంపింగ్ మెజారిటీ. మేమే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏ విధంగా ఉండొచ్చు కూటమి కూర్పు? అంటే ఇక్కడ ప్రజలు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారండి. ఇది ప్రజా తిరుగుబాటు. ఎందుకంటే ఈ తిరుగుబాటులో ప్రజల మధ్య అంటే పీపుల్ రెవల్యూషన్ అండి ఇది. ఎందుకంటే గత 5 ఏళ్ళ నుండి ప్రజలు చూసి విసిగి వేసారిపోయారు. ఎలా అంటే ప్రజలకి ఉచితం ఒకటే ఇవ్వటం కరెక్ట్ కాదండి. ప్రజలు దాన్ని చాలా తొందరగా గమనించారు. ఉచితంగా ఇచ్చేది 10,000, లాక్కునేది 1,00,000 రూపాయలు. అది గమనించారు. నెక్స్ట్ వచ్చేసి ఈ 5 ఏళ్ల పాలనలో ఒక్క ఇటుకు పెట్టి, ఒక బ్రిక్ పెట్టి, ఒక కంపెనీ కానీ లేదంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి ఒక ఇల్లు కానీ ఇవ్వలేదు. నెక్స్ట్ ఎంతసేపు దోచుకోవటం. ఎక్కడ డబ్బులు వస్తాయా, బడికి రంగులేయటం తీయటం,
వేస్తే డబ్బులు తీస్తే డబ్బులు. అలా ఒక రోడ్డు వేసిన పాపాను పోలేదు, ఒక అభివృద్ధి లేదు, కంపెనీ లేదు, ఏది చేయలేదు. ఆఖరికి ఒక మధ్యతరగతి కుటుంబం తాగే మందు మీద కూడా డిజిటల్ పేమెంట్స్ లేకుండా, ఆ మందు గతంలో 60 రూపాయలు ఉంటే ఈరోజు దాన్ని 220 రూపాయలకి అమ్ముతున్న పరిస్థితి. ప్రజలు ఒకటండి, ప్రజలు సామాన్య ప్రజలు నాయకుల కన్నా తెలియగలవాళ్ళు. ఎందుకంటే నాయకుడు ప్రతిసారి ఏ నాయకుడైనా గెలుద్దామనే వస్తాడు. అదే ప్రజలు నాయకుడిని కొంతమంది ఒక్కోసారి గెలిపిస్తారు, ఒక్కోసారి ఓడగొడతారు. ఇక్కడ ఎవరు నాయకుడు స్ట్రాంగ్ కాదు, ప్రజలు స్ట్రాంగ్. ఇక్కడ సామాన్య ప్రజలు ఒక అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. ఇది బయటికి ఎక్కడా కనిపించకుండా, అంటే వాలంటీర్ వ్యవస్థ ఉన్నా కూడా ప్రజలు బయటికి తెలియకుండా ఓటు ఎవరికి వేస్తారో లాస్ట్ వరకు ఎవరికి తెలియదండి. సస్పెన్స్ మెయింటైన్ చేశారు. ఎక్కడ వేసానని బయటికి కూడా రాలేదు. ఓకే, తీరా చూస్తే ప్రతి ఒక్కరూ, అంటే జగన్మోహన్ రెడ్డి అదే చెప్పాడు లాస్ట్ వరకు, మీరు రేపు పోలింగ్ స్టార్ట్ అవుతుంది 5 గంటలకు ప్రెస్ మీట్ పెడితే అదే చెప్పాడు. 4 గంటల నుండి 9 గంటల వరకు పడిన పోలింగ్లో వైకాపాకి పడ్డాయి ఓట్లు అని. అదే 7 గంటలకి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు, రేపు పొద్దున్న 10:30 గంటలకి సెలబ్రేషన్స్కి సిద్ధం కండి అని. అంటే వాళ్ళు ఏ విధంగా ట్రాన్స్లో ఉన్నారంటే, మనం ఇచ్చే సంక్షేమం, అంటే జగన్మోహన్ రెడ్డి మొన్న పోలింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడిన ఫస్ట్ ప్రెస్ మీట్ చూస్తే తను ఎంతసేపు అక్క చెల్లెమ్మలకి ఇది ఇచ్చాను, అవ్వతాతలకి ఇది ఇచ్చాను, అమ్మఒడి ఇది ఇచ్చాను, లేదంటే రైతన్నకి ఇది ఇచ్చాను అని చెప్తున్నాడే కానీ ఎక్కడ నేను ఇది చేశాను, అభివృద్ధి చేశాను, నాకు దీన్ని చూసి ఓటేయండి అని చెప్పలా. అంటే సంక్షేమానికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి కాదు. అక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి కాదు. ఈ రోజున అధికారం మీకు ఇచ్చినా నాకు ఇచ్చినా సంక్షేమం అనేది అలా కంటిన్యూ అయిపోద్ది. అసలు కూటమిలో కూర్పు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు 3 పార్టీలు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాయి. లోకేష్ గారు మినిస్ట్రీలోకి వస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఏ పాత్ర పోషిస్తారు? అంటే ఒకటి ఆసక్తి ఉన్నట్టు, అంటే ఒకటి పొత్తు మొదలైన దగ్గర నుండి అసలు పొత్తు ఎలా సర్దుబాటు అవుతుందా అని ఒక సందిగ్ధత, ఒక ఆలోచన ప్రజలకి, అలానే మీడియాకి అయితే అటెన్షన్ ఉంది. ఇలానే ఇప్పుడు పొత్తు కన్ఫర్మ్ అయింది. పొత్తు కన్ఫర్మ్ అయిన తర్వాత ఎవరికెన్ని సీట్లోనే అదొక టెన్షన్, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత లాస్ట్ వరకు వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటారా అన్నది కూడా టెన్షనే. అది అయిపోయింది. ముగ్గురు 3 పార్టీలు అనుకున్న విధంగా గెలిచాం. అలానే ఈ రోజున కూర్పు కూడా అలాగే ఉంటుందండి. ఇందులో ఎవ్వరు మాకు ఇది కావాలి, మాకు అది కావాలి అనేది. లోకేష్ గారు మినిస్ట్రీలోకి రారు, పార్టీ మీదే దృష్టి పెడతారు. పవన్ కళ్యాణ్ గారు మంత్రి పదవి తీసుకోరు, ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఒకటండి, అంటే ఆయన మంత్రివర్గంలో రావాలా వద్దా అనేది ఆయన వ్యక్తిగత వ్యవహారం. ఆల్రెడీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లేదు నువ్వు రావాలి, పలానా శాఖ తీసుకోవాలంటే డెఫినెట్గా తీసుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని మరొక 20-25 సంవత్సరాలు కాపాడుకోవాలంటే లోకేష్ గారి నాయకత్వం అవసరం. మొన్న యువగలంతో నారా లోకేష్ గారు అంటే ఏంటో ప్రజలకు తెలిసింది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున లోకేష్ని అంటే ఎలా క్యారెక్టరైజేషన్ చేశారో పప్పు అని ఈరోజు నిప్పు రవ్వలాగా తయారైపోయి జగన్ కొంపకి నిప్పు పెట్టేశాడు. ఇది అందరూ గమనించాలి. ఏ రోజైతే పప్పు అని తనకి క్యారెక్టరైజేషన్ చేశారో, తన 6 ఇందాక చెప్పిన లిస్టులో ప్రతి ఒక్కరు చేశారో, ఈ రోజున అదే పప్పు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కొంపకి నిప్పు పెట్టాడు. అంటే ఇంతకన్నా లోకేష్ స్టామినా ఏంటి, స్టెబిలిటీ ఏంటి అనేది చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ తర్వాత రాబోయే 25 ఏళ్ళు పార్టీని అంటే అధికారంలో ఉంటుంది అనడానికి ఈ రిజల్టే నిదర్శనం. మరొక పార్టీ అనేది ఏపీలో రావడానికి అవకాశం లేదు. రేపొద్దు జగన్మోహన్ రెడ్డి రేపు ఎన్నికల దాకా అంటే తన పార్టీని నడుపుతాడన్న గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే ఉన్న 11 మంది ఆల్రెడీ 5 పక్క చూపులు చూస్తున్నారు. వాళ్ళు కూడా లాగేస్తున్నారు. మేము లాగటం కాదు ఆల్రెడీ 5. ఎందుకంటే మొన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు వినే ఉంటారు. అసలు వీడెవడు మాట్లాడేది, సజ్జల రామకృష్ణ గారు గ్రాఫ్ చూశాడంట, వీడికి ఒక గ్రాఫ్ వాడికి ఒక గ్రాఫ్ అని జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా చీల్చి చెండాడేశాడు. అంటే వాళ్ళ నాయకుల మధ్య ఇంత వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి అంటే. నిన్న చూస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు కూడా వాళ్ళల్లో ఒక భయం, ఆందోళన. ఎందుకంటే వాళ్ళు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డిని నాయకుడిగా యాక్సెప్ట్ చేయలేదో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. కాకపోతే ఏ రోజు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు కనీసం 50% జగన్మోహన్ రెడ్డిని ఒకసారి కూడా కలవలేదు. అంటే అది జగన్మోహన్ రెడ్డి నియంత పాలనకు అదొక అంకురార్పణ. అది ఆ విధంగా ప్రతి ఒక్కరిని అంటే ఆయన వంచింది ప్రజలనే కాదండి, వాళ్ళ నాయకుల్ని అందరినీ
ఈ రోజున అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంటే ఆ అభివృద్ధిని పక్కన పట్టేసి కంపెనీలను తరిమి కొట్టేసి ఆఖరికి అశ్లీల నీళ్ళ చిత్రాలు చూసే హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవన్ కానీ ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలా. ఇలా మ్యాండేట్ ప్రజలు ఆ రోజు మ్యాండేట్ జగన్మోహన్ రెడ్డికి ఇస్తే కలిపి ఒక సమాధానం ప్రజలు చెప్పేశారు. ఈ 5 ఏళ్లకి సంబంధించినటువంటి బాధ్యతలో కొనసాగింపుగా ప్రారంభంగా మీరేం చేయబోతున్నారు? మాకు ఫస్ట్ అమరావతిని డెవలప్ చేయాల్సిన అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉంది. నెక్స్ట్ పోలవరం, నెక్స్ట్ అభివృద్ధి. అంటే మేము ఉచితం ఇవ్వటమే కాదు, మేము ఇచ్చే ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయటం. ఒక్కరోజు ఉచితంగా 10,000 ఇస్తే ఆ 10,000 ఆ రోజుతోనే అయిపోద్ది. అలా కాకుండా ఒక యువతకి, నిరుద్యోగ యువతకి కానివ్వండి, ప్రతి కుటుంబానికి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తే అది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగం అనేది ఆపర్చునిటీ. ఓకే, 10,000 ఇవ్వటం అనేది జస్ట్ ఊరికే కంటి తుడుపు. ఇటు ప్రజలకి కంటి తుడుపు కావాలా, ఆపర్చునిటీ కావాలా. ఆపర్చునిటీ రావాలి అంటే కంపెనీలు రావాలి, అభివృద్ధి చేయాలి. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ దృఢ సంకల్పంతో పనిచేస్తుంది. అలానే రేపొద్దున అభివృద్ధి ఒక పక్కన సంక్షేమం. ఎందుకంటే ఇవి 2 కళ్ళలాగా మొదటి నుండి మా నాయకులు ప్రజల్లో ఉన్నారు. ఆర్థిక భారం చాలా ఎక్కువ ఉంది. మరి ఎందుకంటే 14 లక్షల కోట్ల అప్పు ఎవరు తీర్చాలి? అది ఎవరి మీద పడుతుంది భారం? ఎవరికి సంబంధం? అది రాష్ట్ర ప్రజలదే. చంద్రబాబు నాయుడు గారు అంటే రేపొద్దున ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇటు అభివృద్ధి చేస్తూ అప్పుల్ని తీర్చుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. మందే ముందు ఓటేసేసాం, అయిపోయింది, రేపొద్దున నాకు ఇది రాలేదు అది రాలేదు అని ప్రజలు అనేస్తారు ఈజీగా. దానికి ఎంత నిబద్ధతతో పనిచేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే కాదు, క్యాబినెట్ కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రతి ఒక్కరు. ఎందుకంటే రాష్ట్రాన్ని ఆర్థిక ఉగ్రవాద రూపంలోకి తీసుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 14 లక్షల కోట్లు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. కేంద్రం నుంచి మీరు అనుకున్న సహకారం లభిస్తుందా ఇప్పుడు ఉన్నటువంటి పారామీటర్స్? ఎందుకంటే కేంద్రంలో కూడా టీడీపీ డెఫినెట్గా రండి. అదే చంద్రబాబు నాయుడు గారు 6 నెలల క్రితం ఎలా ఉన్నారు, అదే చంద్రబాబు నాయుడు గారు 6 నెలల తర్వాత ఎక్కడున్నారో ప్రజలందరికీ తెలుసు, అలాగే మీడియాకి తెలుసు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఒక కీ రోల్ పోషిస్తున్నారు. అలానే రేపొద్దున పోలవరం విషయంలో కానివ్వండి, రాజధాని విషయం, అమరావతి విషయంలో కానివ్వండి, డెఫినెట్గా కేంద్ర సపోర్ట్ ఉంటుందని మేము 100% నమ్ముతున్నాం. అలానే నరేంద్ర మోడీ గారు ఈసారి గతంలో జరిగిన తప్పుల్ని మరొకసారి చేస్తారని మేము అనుకోవట్లేదు. ఈ రోజున కేంద్రానికి తెలుగుదేశం పార్టీ అవసరం, తెలుగుదేశం పార్టీ సపోర్టు కావాలి. ఆ విధంగా చూస్తే రేపొద్దున కేంద్రం డెఫినెట్గా రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడంలో కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, పోలవరం కానివ్వండి, అమరావతి అభివృద్ధి చేయటంలో కీలక పాత్ర పోషిస్తుందని మేము నమ్ముతున్నాం. అలానే రేపొద్దున జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఇలానే మళ్ళీ 2029 ఎన్నికలకు వెళ్తే మరొకసారి 164 సీట్లు కాదండి, 172 సీట్లు ఇచ్చినా ఆశ్చర్యపడవసరంలా. జగన్మోహన్ రెడ్డి కూడా గెలుస్తాడో లేదో గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఈ ప్రజా సంక్షేమాన్ని కనుక చేస్తే డెఫినెట్గా ప్రజలు అద్భుతమైన మ్యాండేట్ ఇస్తారా అనడానికి నిదర్శనం ఈ ఎన్నికలండి. రైట్. థ్యాంక్ యూ కిరణ్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడబోయేటువంటి ప్రభుత్వం ఒక విజన్తో ముందుకెళ్ళబోతుందని కిరణ్ గారు చెప్తున్నారు. అలానే ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు కేవలం కార్యకర్తల అసహనం నుంచి వచ్చినటువంటి సంఘటనలు మాత్రమేనని, దీనికి పార్టీ తీసుకునేటువంటి ఒక ఐడియాలజికల్ నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కావాలి, రెడ్ బుక్లో ఉన్నటువంటి కీలక అంశాలు ఇంకా ఓపెన్ కాలేదంటున్నారు కిరణ్ గారు. అలానే అందులో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే కర్తవ్యాన్ని మీరి పనిచేసి ఉన్నారో అటువంటి వారి వలన ప్రజా సంక్షేమానికి కనుక నష్టం జరిగితే ఖచ్చితంగా దానిపైన నిర్దిష్టమైన చర్యలు కొత్త ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.